హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. దాని పేరు వచ్చేసరికి రినాక్ వెజిటేబుల్ మార్కెట్. ఈ మార్కెట్ వచ్చేసరికి మనకి ఇండియాలో సండే మార్కెట్, వెన్స్డే మార్కెట్, అలానే మండే మార్కెట్స్ ఎలానో ఇది ఇక్కడ అలాగనమాట. అయితే రష్యాలో కొన్ని ప్లేసెస్లో దీన్నే ప్రివోజ్ అని కూడా అంటారు. ఇది మన హాస్టల్ నుంచి ఒక 10 మినిట్స్ వాక్ ఉంటుంది అంతే. మనం హాస్టల్ బయటికి వచ్చేసాం. ఇంకా 10 మినిట్స్లో మనం రినాక్ మార్కెట్కి వెళ్ళిపోదాం. మనకి బయట ఉన్న షాప్స్తో కంపేర్ చేస్తే ఈ వెజిటేబుల్ మార్కెట్లో వెజిటేబుల్స్ మనకి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. మేము వీక్కి ఒకసారి ఈ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ 1 వీక్ సరిపడా తెచ్చుకుంటాము. ఈరోజు వెదర్ చాలా బాగుండేసరికి ఈరోజు మేము వెళ్ళి తెచ్చుకుందామని బయలుదేరాము. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఇంకో సూపర్ మార్కెట్ చూపిస్తాను. ఆ సూపర్ మార్కెట్ మనకి ఇండియాలో కూడా ఉంటుంది. అక్కడ మనకి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్తో పాటు ఇంట్లో కావాల్సిన అన్ని సామాన్లు దొరుకుతాయి. హోమ్ ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్స్, మిక్సర్స్ మనకి అన్నీ దొరుకుతాయి ఆ షాప్లో. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఆ షాప్ని చూపిస్తాను. ఓకే, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. 2 మినిట్స్లో ఇంకా మనం రీనాక్ వెజిటేబుల్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం. ఈలోపు మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కీప్ సపోర్టింగ్ అస్. మీకు రష్యాలో ఇంకేమన్నా తెలుసుకోవాలని ఉంటే కామెంట్లో మాకు చెప్పండి. ఫైనల్లీ మనం రినాక్ వెజిటేబుల్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాం. ఓకే, పదండి ఇంకా వెళ్ళి చూద్దాం వెజిటేబుల్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో. ఇక్కడ ఒక్కో దగ్గర ఒక్కో కాస్ట్ ఉంటుంది. సో మనం ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకుందాం. ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. మనకి ఇండియాలో తిరణాల్లాగా కితకితలాడుతున్నారు ఇక్కడ. ఇంకా మనం మెల్లగా లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా వచ్చేసరికి వెజిటేబుల్ సెక్షన్. కొంచెం లోపలికి వెళ్తే మనకి ఫ్రూట్ సెక్షన్ కనపడుతుంది. ఇంకా వెళ్తే మనకి ఫిష్, చికెన్ అండ్ అలానే డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ అలానే మనకి ఇండియన్ స్పైసెస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. పసుపు, జీలకర్ర, ధనియాల పొడి ఇలా అన్నీ దొరుకుతాయి. కారం కూడా దొరుకుతుంది, కాకపోతే మన ఇండియాలో ఉన్నంత స్పైసీగా ఉండదు. ఓకే, మనం ముందు వెళ్ళి ఫిష్ తీసుకుందాం. మా సిటీలో ఫిష్ లైవ్గా ఈ ఒక్క చోట మాత్రమే దొరుకుతుంది. చూసారా వీటిని ఎక్వేరియంస్ ఎలా పెట్టారో. మనకి ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ చెప్తే ఏమో ఇలా కట్ చేసి మనకి ఇస్తుంది. మేము తీసుకున్న ఫిష్ నేమ్ వచ్చేసరికి కార్ప్. తెలుగులో వచ్చేసరికి వీటిని బొచ్చి చేపలు అంటారు. దీని ప్రైస్ వచ్చేసరికి 340 రూపీస్ 1 కిలో. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. ఇక్కడ మనకి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి. మేము ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటాము. మిగతా షాప్స్తో కంపేర్ చేస్తే మాకు ఇక్కడ చాలా తక్కువకి దొరుకుతాయి. ఫస్ట్ వెళ్ళి మనం పిస్తా తీసుకుందాం. ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసరికి 1 కిలో 1400 రూపీస్. ఈ కాస్ట్ చూసి ఇది ఎక్కువ అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ ఇక్కడ ఇది చాలా తక్కువ. వేరే షాప్స్లో అయితే మనకి 1700 రూపీస్ ఉంది. 1 కిలో ఎలానో తీసుకోలేము కాబట్టి ఒక 1/2 కిలో తీసుకున్నాను. నెక్స్ట్ మనం జీడిపప్పు తీసుకుందాం. దీని కాస్ట్ వచ్చేసరికి 1 కిలో 1000 రూపీస్. నాకు వీటిని చూస్తుంటే కాజు కట్లీ మామూలు గుర్తు రావట్లా. ఇండియాలో అయితే ఈ పాటికి స్వీట్ షాప్కి వెళ్ళిపోయి కొనుక్కునేవాడిని కూడా. ఇక్కడ అలా కొనుక్కోలేము కాబట్టి నెక్స్ట్ వీడియోలో మేము కాజు కట్లీ రూమ్లో ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను. ఓకే, మనం వీటికి బిల్ వేపిద్దాం. ఈ రినాక్ వెజిటేబుల్ సూపర్ మార్కెట్లో ఒక మైనస్ ఏంటంటే ఇక్కడ కార్డ్ సిస్టమ్ ఉండదు. ఓన్లీ క్యాష్ అండ్ ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే ఉంటుంది. ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఇక్కడ పెరివోజ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇండియన్ మసాలాస్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ వీళ్ళు 1 కిలో ఇలా ఇవ్వట్లేదు. ఒక టీ గ్లాస్ కి ఇంత మనీ అని పెట్టారు. జీలకర్ర, పసుపు వచ్చేసరికి ఒక టీ గ్లాస్ 50 రూపీస్. గరం మసాలా, ధనియాల పొడి వచ్చేసరికి 1 టీ గ్లాస్ 100 రూపీస్ అంట. ఇక్కడ మన కారం లేదు, సో దాని కాస్ట్ చెప్పలేదు. నెక్స్ట్ మనం ఫ్రూట్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి. ఈ సమ్మర్లో నాకు బ్లాక్ గ్రేప్ జ్యూస్ తాగడం అంటే చాలా ఇష్టం. వీటి కాస్ట్ వచ్చేసరికి 1 కిలో 340 రూపీస్ అంట. ఓకే, నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ తీసుకుందాం పదండి. ఇక్కడ మాకు వెజిటేబుల్స్ ఎక్కువ రకాలు దొరకవు. మాకు ఏవైతే దొరుకుతాయో అవి మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ ఈమె దగ్గర చూస్తే వంకాయలు చాలా తాజాగా అనిపించాయి నాకు. సో ఈమె దగ్గరకు వచ్చాము మేము వంకాయలు తీసుకుందామని. అందులో ఏవి బాగున్నాయో తీసి ఆమెకైతే ఇచ్చాను. కానీ ఆమె వాటిని చూసి ఏమనిందంటే కేజీ ఇక్కడ 400 అంట. వామ్మో 400. లాస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు ఇక్కడ 250కే దొరికింది. సో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. కానీ ఈమె దగ్గర వంకాయలు ఏమో కానీ ఆకుకూరలు ఉన్నాయి. ఇక్కడ స్పినాచ్ వచ్చేసి ఒక్కటి 50 అని చెప్పింది. కానీ మేము 100కి 3 అడిగాం. మనకు తెలిసిందేగా ఇండియన్స్ బార్గెన్ చేయడంలో చాలా ఫస్ట్ ఉంటారు. సో వంకాయల దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కేజీకి 300 అని చెప్పారు. ఓకే, 400 కన్నా 300 బెటరే కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం మేము. మీరు చూస్తే ఈమె దగ్గర చిల్లీస్ కూడా ఉన్నాయి. కానీ మా దగ్గర చిల్లీస్ చాలా కాస్ట్ ఉంటాయి. ఒక్కటే 25-30 రూపీస్ ఉంటుంది. మన దగ్గర 25-30 రూపీస్కి కేజీ చిల్లీస్ వస్తాయి.
సో ఈమె దగ్గర తీసుకోవడం అయిపోయింది. ఆమెకి డబ్బులు ఇచ్చేసి మేము నెక్స్ట్ వేరే కూరగాయల అతని దగ్గరికి వెళ్ళాము. అక్కడ టొమాటోస్ చాలా ఫ్రెష్గా అనిపించాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కేజీ 120 అంట. సో మేము ఒక 2 kgs తీసుకున్నాము. బయట షాప్స్లో అయితే 1 కిలో 250, 280 అట్లా ఉంటాయి టొమాటోస్. ఆ కాస్ట్కి అయితే చికెనే వచ్చింది ఇక్కడ. సో 2 kgsకి 240 అయింది. 250 ఉంటే ఇచ్చాము. ఆయన 10 రూపీస్ బ్యాక్ ఇచ్చారు. ఇదిగోండి 10 రూపీస్ నోట్ మాది ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్యాలీఫ్లవర్ తీసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ క్యాలీఫ్లవర్ వచ్చేసరికి 1 కిలో 100 రూపీస్. కొంచెం తగ్గిస్తారని అడిగాను, ఆమె తగ్గినన్నది. మనది వచ్చేసరికి 1200 గ్రామ్స్ ఉంది. సో 120 రూపీస్ ఆమెకి ఇచ్చాను అండ్ మన క్యాలీఫ్లవర్ తీసేసుకున్నాను. ఇక్కడ దొరికే ఇంకో కూరగాయ ఏంటంటే సొరకాయ. సొరకాయలు కూడా దొరుకుతాయి కానీ చూడండి ఎంత బుల్లిగా ఉన్నాయో. మన ఇండియాలో ఏమో పెద్దవి దొరుకుతాయి కానీ ఇక్కడ చాలా చిన్నవి దొరుకుతాయి. సొరకాయలు వచ్చేసి కేజీ ఒక 140 ఉంటాయి. ఇక్కడ 130 అన్నారు. సో తక్కువే అని చెప్పేసి నేను ఒక 2 తీసుకున్నాను. ఆ రెండింటికి కలిపి ఒక 70 రూపీస్ అయింది. ఆమెకి 70 రూపీస్ ఇచ్చేసి నెక్స్ట్ చిల్లీ దగ్గరికి వచ్చాను. ఇందాక చెప్పాను కదా 25-30 ఉంటుందని, కానీ ఏ అమ్మమ్మ అయితే 15 రూపీస్కి అమ్ముతుంది ఒక చిల్లీ. సో దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నేను 10 తీసుకున్నాను. వాటికి 150 అయింది. కానీ ఈ అమ్మమ్మ చాలా మంచిది, ఇంకో 2 చిల్లీస్ ఎక్స్ట్రా ఇచ్చింది మాకు. సో బాయ్, ఇంకా మా కూరగాయలు తీసుకోవడం అయిపోయింది. ఓకే గాయస్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.